సన్నగా అవ్వాలి, ఫిట్గా ఉండాలి, డే అంతా ఎనర్జెటిక్గా ఉండాలి అని మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే మనకున్న బిజీ డేలో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పొద్దున్న లెగ్గానే మనం టీ కాఫీ తాగేస్తూ ఉంటాం. అట్లీస్ట్ ఒక ఫుల్ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చాక టీ కాఫీకి వెళ్ళండి. మామూలుగా అయితే టీ కాఫీని పక్కన పెట్టేసి గ్రీన్ టీయో బ్లాక్ కాఫీయో తాగితే చాలా మంచిది. కాకపోతే మనకి అది హ్యాబిట్ అయిపోయింది కాబట్టి మానలేం. కాబట్టి ఫస్ట్ డ్రింక్ మన లోపలికి షుగర్తో కాకుండా హాట్ వాటర్ అయినా లేదా కొంచెం లెమన్ వాటర్ అయినా, మింట్ వాటర్ అయినా, కొత్తిమీర వాటర్ అయినా ఏదో ఒకటి వాటర్ తీసుకున్న తర్వాతనే టీ కాఫీలకు వెళ్తే కనుక చాలా మంచిది. మార్నింగ్ టైంలో కొంచెం షుగర్ని అవాయిడ్ చేసేసి ఓట్స్ కానీ లేదా డేట్స్ కానీ అలాగే నట్స్ ఎక్కువగా తీసుకుంటే ప్రోటీన్ ఖచ్చితంగా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మంచి హెల్త్ టిప్స్ పాటిస్తే కనుక హెల్త్ ఎప్పుడు మన చేతిలో ఉంటుంది. మరి ఎప్పట్లాగానే మీకోసం చక్కగా ముస్తాబాయ్ వచ్చేసింది. షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేస్తున్న రెసిపీ ఏంటంటే తందూరి చికెన్ సబ్. దానికోసం మనకి సౌమ్య మెయిల్ రాశారు. హాయ్ అక్క, నా పేరు సౌమ్య. హాయ్ సౌమ్య, నాకు తందూరి చికెన్ డైట్లో ఇంక్లూడ్ అయి ఉంది. కెన్ యూ షో ఏ గుడ్ రెసిపీ ఇంక్లూడింగ్ తందూరి చికెన్ అక్క అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు సౌమ్య. తందూరి చికెన్ చాలా బాగుంటుంది. అయితే తందూరి చికెన్ సబ్ లాగా చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. తందూరి చికెన్ సబ్ చేసుకుందాం. డైట్ చేసే వాళ్ళైనా రెగ్యులర్గా మనకు కొంచెం సబ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఈరోజు మనం తందూరి చికెన్ సబ్ చేస్తున్నాము. అయితే డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ డైట్ చేస్తున్నాము అంటే నాన్ వెజిటేరియన్స్కి చికెన్ తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చికెన్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అని. కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. మసాలా చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే మీకు ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి, బట్ ఇలా పెడితేనే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఏమేమి కావాలో ఒకసారి చెప్తాను చూడండి. రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను. ఉల్లిపాయలు, లెట్యూస్, బోన్లెస్ చికెన్, ఆవ నూనె, గరం మసాలా, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, కసూరి మేతి, పసుపు, చిక్కటి పెరుగు, ఇంకా మనకి సబ్ కావాలి. అలాగే కొంచెం పెరుగులో నుండి నీళ్లు తీసేసిన చిక్కటి పెరుగు. ఇప్పుడు ఫస్ట్ మనం తందూరి మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇందులో పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కాశ్మీరీ చిల్లీ పొడి, రెగ్యులర్ కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే కసూరి మేతి. ఇవన్నీ ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. మనం తీసుకున్న చికెన్ ఒక 200 గ్రాములు ఉంటుంది. బోన్లెస్ చికెన్ మనం బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ సరిపడా, చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేద్దాం. మిరియాల పొడి, కసూరి మేతి, పసుపు, జీలకర్ర పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, రెగ్యులర్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే పెరుగు. ఇప్పుడు ఫస్ట్ పెరుగుతో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాని మీరు మిక్స్ చేస్తుంటేనే ఆ తందూరి ఫ్లేవర్ అసలు చాలా బాగా వస్తుంది. కలుపుతుంటేనే తెలిసిపోతుంది మసాలా బాగుందా లేదా, అన్నీ సరిపోయాయా లేదా అని. పెరుగుని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవ నూనె వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు. తందూరి మసాలాలో ఆవ నూనె వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. బాగా మిక్స్ చేయాలి ఇలా. పన్నీర్లో కూడా చాలా బాగుంటుంది మసాలా. ఇప్పుడు బోన్లెస్ చికెన్ని తీసుకొని చక్కగా పట్టించాలి. మసాలా పట్టించిన తర్వాత ఒక 4-5 గంటలు అలా ఉంచేయండి. చాలా బాగుంటుంది. నిన్న నైట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజు మీరు తందూరి చికెన్ చేసుకోవచ్చు. సో
సో ఇలా చికెన్ని మ్యారినేట్ చేసేసి దీన్ని ఒక 2-3 గంటలు అలా ఉంచిన తర్వాత మనం గ్రిల్ చేసుకుందాం. ఇక్కడ పొయ్యి మీద గ్రిల్ ప్యాన్ పెట్టాను. ఇప్పుడు సబ్ తీసుకొని ఇందులో మనకి మల్టీగ్రెయిన్లో కానీ రెగ్యులర్ వీట్ బ్రెడ్ అయినా చాలా రకాలుగా దొరుకుతాయి. మీకు నచ్చింది మీరు తెచ్చుకొని మిడిల్లో ఇలా కట్ చేసుకోండి. 6 ఇంచెస్ అయితే చాలా సరిపోతుంది. లంచ్కైనా డిన్నర్కైనా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇందులో మధ్యలో కొంచెం బటర్ అప్లై చేద్దాం. మిడిల్లో బటర్ అప్లై చేసుకొని టోస్ట్ చేసుకుందాం. కొంచెం టోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా అయితే బాగుంటుంది. ముందే బ్రెడ్ టోస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు గ్రిల్ చేద్దాం. లేదు అంటే ఫస్ట్ గ్రిల్ చేస్తే నల్లగా అయిపోతుంది కదా ప్యాన్. అందుకే ఫస్ట్ టోస్ట్ చేసిన తర్వాత చికెన్ పెట్టుకున్నాం. కొంచెం బటర్ మెల్ట్ అయ్యి బ్రెడ్ వేడైతే సరిపోతుంది. రెండో సైడ్ కూడా ఇలా లైట్ గ్రిల్ మార్క్స్ వస్తే సరిపోతుంది. బ్రెడ్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దాం. ఆల్రెడీ ఆవాల నూనె వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ప్యాన్ మటుకి మంచిగా హాట్ ఉండాలి, లేదంటే కింద అంటుకుపోతుంది చికెన్. సో ఎక్కువ మసాలా రాకుండా జస్ట్ పైన ఆ మసాలా తీసేద్దాం. ఆల్రెడీ ఒక 2 గంటలు అయింది. చక్కగా చికెన్కి మసాలా అంతా పట్టుకుంది కాబట్టి పైన ఎక్కువ మసాలా అవసరం లేదు. మళ్ళీ ఎక్కువ మసాలా ఉంటే మాడిపోతుంది. మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు మనం తిప్పుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ కొంచెం లూజ్ చేసుకొని తిప్పుకోవాలి. చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. బ్రెడ్ లేకుండా కూడా చికెన్ని ఇలా తందూరి మసాలా పట్టించి గ్రిల్ చేసుకొని తింటే బాగుంటుంది. చాలా ఆయిల్ తక్కువగా వేసుకొని ఇలా మంచి గ్రిల్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి గ్రిల్ మార్క్స్ రావాలి. అలాగే ఇక్కడ మన దగ్గర మసాలా ఉంది కదా, ఈ మసాలాలో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కొంచెం కలుపుకొని గ్రిల్ చేస్తే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ మసాలా వద్దు, లైట్గా పట్టనట్టుగా చేసుకోవాలన్నమాట. మీకు కావాలి అంటే మసాలాలో ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్ అయితే పచ్చిదే పెట్టేస్తున్నాను, అది మీ ఆప్షన్. ఇంకా మీకు నచ్చితే అలా చేసుకోవచ్చు. చికెన్ రెండు వైపులా గ్రిల్ అవ్వాలి, అలాగే క్యాప్సికమ్ కూడా మంచి గ్రిల్ అవ్వాలి. చికెన్ చక్కగా గ్రిల్ అయింది. ఇప్పుడు ఇలా చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని, ఇప్పుడు చికెన్ వేడిగా ఉంది, కట్ చేసుకొని పెట్టుకోవాలి. లోపల వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలా ఏదైనా సపోర్ట్ తీసుకొని కట్ చేస్తే వచ్చేస్తుంది. చికెన్ చక్కగా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం లెట్యూస్ పెట్టుకోండి. కింద లెట్యూస్ ఉంటే క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. సో కొంచెం ఎక్కువగా ఫిల్ చేసుకోండి. చికెన్ మీకు ఎంత కావాలో అంత ఫిల్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్, అలాగే మనం
మనం కొంచెం మసాలా పట్టించి గ్రిల్ చేసుకున్న క్యాప్సికమ్, ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇలా క్లోజ్ చేసేసి తినడమే. సూపర్ డూపర్గా ఉంటుంది. తందూరి చికెన్ సబ్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. తందూరి చికెన్ సబ్ తయారీ విధానం: ఒక ప్లేట్లో పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, కసూరి మేతి, సాల్ట్, పెరుగు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆవ నూనె వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బోన్లెస్ చికెన్ పీసెస్ ని వేసి మ్యారినేట్ చేసి ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ కి బటర్ అప్లై చేసి 2 వైపులా లైట్ గా గ్రిల్ చేసుకోవాలి. అలాగే గ్రిల్ పాన్ లో కొంచెం నూనె వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న తందూరి చికెన్ ని పెట్టి 2 వైపులా గ్రిల్ రానివ్వాలి. అలాగే మ్యారినేట్ చేసుకున్న మసాలాలో రెడ్, యెల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త కలిపి వాటిని కూడా గ్రిల్ చేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన లెట్యూస్, తందూరి చికెన్, ఆనియన్ స్లైసెస్, అలాగే గ్రిల్ చేసుకున్న బెల్ పెప్పర్స్ కూడా పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తందూరి చికెన్ సబ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చేయబోతుంది బనారసి టమాటో చాట్. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీకోసం ప్రోగ్రాం ద్వారా మా కోసం ఎన్నో రెసిపీస్ పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదములు. మా పిల్లలకి చాట్ ఐటమ్ అంటే చాలా ఇష్టం. మీ ద్వారా బనారసి టమాటో చాట్ రెసిపీ తెలుసుకోవాలని అనుకుంటున్నా. దయచేసి ఆ రెసిపీని తెలియజేయగలరు అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు పద్మ గారు. తప్పకుండా పద్మ గారు, మీకోసం మీ పిల్లల కోసం బనారసి టమాటో చాట్ చేద్దాం. ఇప్పటివరకు మీకోసంలో ఎలాగో చేయలేదు. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. బనారసి టమాటో చాట్కి కావాల్సినవన్నీ తీసి పెట్టేసుకున్నామండి. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. జీడిపప్పు, కొత్తిమీర, గింజలు తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చక్కెర, సేవ్, గసగసాలు, నిమ్మకాయ, ఉడికించిన బంగాళదుంప, చాట్ మసాలా, కారం, పసుపు, బ్లాక్ సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే ఇంగువ. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో ఉప్పు. ఇంత ఉప్పు ఎందుకు వేసాను అంటే దీంట్లో మనం జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాం. సో ఈ ఉప్పులో జీడిపప్పుని మనం ఫ్రై చేసుకోబోతున్నాం అన్నమాట. జీడిపప్పు, బాదాం, పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పులో ఫ్రై చేస్తే సమానంగా వేగుతాయి అండ్ ఎక్కడ మనకి ఆ బ్లాక్ స్పాట్స్ రావన్నమాట. చిన్న మంటలో ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం నూనెలో వేయించడం కన్నా ఇలా సింపుల్గా మనం ఉప్పులో వేయించుకోవచ్చు. బనారస్కి నేను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను. అసలు ఆ ఊరిలోనే, ఆ ప్లేస్లోనే ఏదో ఒక డివైన్ ఫీల్ ఉంటుంది. గల్లీ గల్లీకి మీకు చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ కాశీ విశ్వనాథ్ అసలు ఎంత బాగుంటుందో టెంపుల్. అంతేకాకుండా గంగా దగ్గర అయితే చాలా బాగుంటుందండి. గంగా హారతి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. గంగా హారతి ఒకే ప్లేస్లో కాదు, చాలా దగ్గర గంగా హారతి ఇస్తూ ఉంటారు. జీడిపప్పుని చక్కగా వేయించేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. బనారస్లో చాట్ ఎంత ఫేమసో, బనారస్ వెళ్తే మటుకి మీరు గల్లీ గల్లీలో ఎక్కడ చూసినా సరే పెరుగు రోడ్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. పెరుగు అయితే మీగడ పెరిగిస్తారు. కొంచెం షుగర్ వేసి తింటే కనుక ఎంత బాగుంటుందో. లస్సీ చాలా బాగుంటుంది. పైల్వాన్ లస్సీ చాలా ఫేమస్ అక్కడ. సో ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం గసగసాలు వేసి లైట్గా వేయించుకోవాలి. గసగసాలు వేగాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, మనం షుగర్ సిరప్ చేస్తున్నాం. కొద్దిగా వాటర్ వేసి చక్కెర, పాకం రానివ్వాలి. ముదురు పాకం కాదు, మనం గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటాం పాకం అలా రావాలన్నమాట. చిన్న మంటలో పెట్టేద్దాం. ఇక్కడ చక్కెర పాకం వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు మనం టమాటా చాట్ చేస్తున్నాం అన్నమాట. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకుందాం.
నూనె బాగా వేడెక్కాలి. ఈ లోపల చక్కెర మొత్తం కరిగిపోవాలి. కలిపేద్దాం. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ నూనెలో జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కలర్ రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు నా దగ్గర ఉన్నాయి. ఇందులో గింజలు తీసేసాను చూడండి. యాక్చువల్గా నూనెలోనే ఇంగు వేయాలి. మాట్లాడుతూ టమాటా వేసేసాను. కొంచెం ఆయిల్లో ఇంగు వేసేద్దాం. ఇంగు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా, ఇందులోనే పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. కొంచెం టమాటా వేగే లోపల బంగాళదుంపని కట్ చేసుకుందాం. టమాటా చాట్ కాబట్టి కొంచెం ఆ బాడీ కోసం మనం బంగాళదుంపని ఇస్తున్నాం. కొంచెం సరిపోతుంది. ఇందులో కొంచెం నీళ్లు పడతాయి. ఇందులోనే నీళ్లు వేసిన తర్వాత నల్ల ఉప్పు, అలాగే చాట్ మసాలా వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. పాకం కూడా వచ్చేసింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎందులో అయితే చాట్ తినాలనుకుంటున్నామో ఆ బౌల్స్ ఇలా పెట్టేసుకోవాలి. నేను రెండిట్లో పెడుతున్నాను. టమాటా బంగాళదుంప చాట్లో ఒక నిమ్మ దబ్బని కొంచెం పిండేసుకుందాం. టమాటో పుల్లగా ఉన్న చాట్ మసాలా వేసిన కొంచెం నిమ్మకాయ వేస్తే ఆ రుచి వేరు. ఇలా మిక్స్ చేసిన తర్వాత బౌల్లో సగం మటుకి టమాటా చాట్ని నింపుకోవాలి. ఇప్పుడు మనకి ట్యాంగీ ఉంది కదా, అంటే ఇందులో మనం చాట్ మసాలా వేసాం, టమాటా కొంచెం సహజంగానే పులుపుదనం, అంతేకాకుండా నిమ్మ దెబ్బ కూడా మనం పిండుకున్నాము. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసి రుచి ఇంకా పెంచడం కోసం మనం ఇందాకే షుగర్ సిరప్ని చేసుకున్నాం. మనము చాట్ తిన్నప్పుడు ఖచ్చితంగా స్వీట్ చట్నీ వేస్తారు కదా, రెగ్యులర్ స్వీట్ చట్నీ కాకుండా ఇది డైరెక్ట్గా గసగసాలతో చేసిన చక్కెర పాకం అన్నమాట. ఇలా కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. లైట్ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా చక్కెర పాకం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. జస్ట్ ప్లేన్ ఇందులో కొంచెం సాల్ట్ వేసి బూందీ చేసుకున్నాను అనమాట. ఆ బూందీ వీటిని కొంచెం ఇలా పక్కన పెట్టేసి జస్ట్ సాల్ట్ రోస్ట్ చేసుకున్న జీడిపప్పుని తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇలా లైట్ క్రష్ చేద్దాం. వీటిని కొంచెం పైన ఇలా మధ్యలో ఆ నట్స్ తగులుతుంటే అస్సలు ఎంత బాగుంటుందో. అలాగే కొంచెం సైడ్కి మళ్ళీ టమాటో చాట్ కనిపించడం కోసం ఇప్పుడు సేమ్ అలాగే కాస్త కొత్తిమీర, సైడ్కి లెమన్, అండ్ మనం చేసింది టమాటో చాట్ కాబట్టి
టమాటోతో గార్నిష్ చేసుకోండి. అలాగే ఇక్కడ నూనెలో వేయించుకొని లైట్గా సాల్ట్ చల్లిన పచ్చిమిర్చి ఉంది, పెట్టేస్తున్నాను. సో బనారసి టమాటో చాట్ రెడీ అయిపోయింది. టమాటో చాట్ తినడానికి బనారస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మన కిచెన్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. బనారసి టమాటో చాట్ తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న తందూరి చికెన్ సబ్ కూడా తెచ్చుకుందాం. బనారసి టమాటో చాట్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా ఎక్కువ ఉప్పు వేసి కాజుని అందులో వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తరువాత అదే వేడి ప్యాన్లో గసగసాల్ని కాస్త రోస్ట్ చేసి కొద్దిగా నీళ్లు పోసి చక్కెర వేసి పాకం చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అలాగే ఇంకొక ప్యాన్లో కాస్త నూనె వేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో గింజలు తీసేసిన టమాటా ముక్కలు, ఇంగువ, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఉడికించి కట్ చేసుకున్న పొటాటో ముక్కలు, నీళ్లు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా వేసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఒక 2 సర్వింగ్ బౌల్స్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా చాట్, కొద్దిగా పాకం, బూందీ, క్రష్ చేసుకున్న రోస్టెడ్ కాజు, టమాటో చాట్, సేఫ్, కొత్తిమీర, నిమ్మకాయ ముక్క, టమాటో ముక్కలు, వేయించుకొని ఉప్పు జల్లుకున్న మిర్చి ముక్కలు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనారసి టమాటో చాట్ రెడీ. మీరు అడిగిన వంటకాలన్నీ హ్యాపీగా చేసి చూపించడం నాకు, మా కిచెన్ టీమ్కి చాలా చాలా ఇష్టం అండి. చేయాల్సిందల్లా మీరు జస్ట్ మెయిల్ పంపించడమే. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. రోజుకి 2 వంటకాలతో ఈటీవీ అభిరుచి మీకోసం ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీకు కావాల్సిన వంటకాలు హ్యాపీగా మమ్మల్ని అడిగి చేయించుకోవచ్చు. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బై.